సేవకుడు అంటే ఎలా ఉండాలో తెలిసి చూస్తున్న వాళ్ళకు చాలా హంబులుగా గౌరవంగా ఉండాలని చూసే వాళ్ళకు నాకు కొన్ని చోట్ల సేవకుల కోసం మాట్లాడుతుంటే ఆ మాటలు విని తట్టుకోలేకపోతుంటాను. కొంతమంది ఏమంటారు తెలుసా అండి, సేవకుల కోసం మాట్లాడుతున్నప్పుడు ఏ లేదండి ఒక బిర్యానీ పెడితే చాలండి వచ్చేస్తారండి అంతే. ఛీ, ఇంకోసారి ఆ మాట అనకంటా నేను. ఇక ఎలా కనపడుతున్నా సేవకులు అంటే ఇట మరి అంత చీప్గా కనపడుతున్నారా నీకు? ఇటు ఒక బిర్యానీ ప్యాకెట్కి వచ్చేవాళ్ళనుకుంటున్నా సేవకులు అంటే. అవసరమైతే నీ కుండదంతా తీసుకొచ్చి అక్కడ కుప్పగా పోసిన కాళ్ళ తన్నుకొని వెళ్ళిపోయేవాడు సేవ కోసం. ఆఫ్టర్ ఆల్ ఒక భోజనం కోసం లేదు ఒక 100 రూపాయలు ఇచ్చేసి చాలా చాలండి కవర్లో పెట్టేసి వచ్చేస్తారండి వాళ్ళు పరిగెత్తుకొని. అలా మాట్లాడుతున్న వాళ్ళని హెచ్చరిస్తున్నాను. ఒకవేళ నిజంగా అలాంటి ఆలోచనలు కలిగిన సేవకులుగా ఎవరుంటే దయచేసి మానుకోండి. సేవకుడు అంటే గజగజ వణికారండి. ఆ రోజు రాజ్యాలు వణికాయి. సేవకుల పేరు చెప్పి సేవకులు వస్తుంటే రాజ్యాలు వణికాయి, రాజులు వణికిపోయారు, భయపడిపోయారు. ఈరోజు సేవకుడు అంటే అసలు ఇంట్లో భయం లేదు, విశ్వాసకే భయం లేదు. కారణం ఏంటి? ఎక్కడో మనమే ఏమైనా ఆలోచించుకుందాం. మనమే ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తున్నామేమో మన మాటలో కానీ ప్రవర్తనలో కానీ. మనం ఎవ్వరి కోసం బైబిల్ పట్టుకోలేదు, ఎవ్వరి కోసం బోధ చేయటం లేదు. నేను దేవుడి కోసమే నేను బైబిల్ పట్టాను, దేవుడి కోసం సమాజంలోకి వెళతాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే నిన్ను చూసే ప్రతి ఒక్కరూ భయంతో చూస్తారు. లేదు అనుకుంటే ఎప్పటికీ మనం ఇలాంటి మాటలు మనం వింటూనే ఉండాల్సి వస్తుంది.